నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఎర్రకాలువ వరద ఉధృతి వలన నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయని కలెక్టర్ పి. ప్రశాంత్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలు, ఎర్రకాలువ వరద వల్ల ముంపునకు గురైన ప్రభావిత గ్రామాల్లో శనివారం కలెక్టర్ పర్యటించారు. అనంతరం నల్లజర్ల మండలం రెవెన్యూ కార్యాలయంలో ఎర్రకాలువ ఉధృతి, పంట నష్టాలపై తీసుకోవలసిన అంశాలపై వ్యవసాయ శాఖ, డ్వామా, ఇతర శాఖల అధికారులతో ప్రశాంతి సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు మండలాల్లో ప్రాథమిక అంచనా మేరకు సుమారు 10,000 హెక్టార్లో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఇంజన్తో తోడించే విధంగా అధికారులు తగు చర్యలు చేపట్టారని చెప్పారు. క్రాప్ డ్యామేజీకి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నందున ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తగు చర్యలు చేపట్టామని వివరించారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 2 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఒకటి నల్లజర్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు, నెక్స్ట్ నిడదవోలు. సో ఈ 2 మండలాల్లో కూడా మనం పంట నష్టం అనేది ప్రిలిమినరీగా ఎన్యూమరేట్ చేసాం. ఆల్మోస్ట్ 7,600 వరకు ఉంది. ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్, ఎర్ర కాలువ ఫ్లడ్స్ వల్లే, నాట్ డ్యూ టు హెవీ రైన్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీగా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రైన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలం అనుకుంటున్నాము, అలాంటి వాటి అన్నిటి కూడా మనకి డ్వామా ద్వారా మనం టీమ్స్ని ఫామ్ చేసి మనం బెయిల్అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలానే కొన్ని ఇంజిన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం. యాజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది. దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్, ఎనదర్ క్రాప్, వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండర్ సబ్సిడీ. ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి, అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ శ్రీవాసు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు ఉన్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో నీట మునిగిన కోర్టు, టౌన్ పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ ప్రాంగణాలను శనివారం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ భవనాలను నూతనంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అది జిల్లా లెవెల్లోనే ఈ చర్చలో దాదాపుగా కొవ్వూరు రెవెన్యూ డివిజన్, ఆ రెవెన్యూ డివిజన్లో పూర్వం నుంచి ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లో ఇక్కడ కోర్టు పరిధిలోనే సబ్ జైలు, అదేవిధంగా పోలీస్ స్టేషను, తహసీల్దార్ గారి ఆఫీసు, ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో పూర్వం ఇక్కడ ఏర్పడినప్పుడే ఏర్పాటు చేసినటువంటి. అయితే అప్పటికి ఇప్పటికి దాదాపుగా ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితి ఉంది. ఈ 100 సంవత్సరాలు కావస్తున్న పరిస్థితులు ఏంటంటే కోర్టుకి అదనంగా బిల్డింగ్లు కావాలి. జిల్లా కోర్టు కూడా ఇచ్చారు కాబట్టి కోర్టుకు అదనంగా బిల్డింగ్లు కావాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా పూర్వం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేకులతో ఉన్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇవాళ వర్షాలతో పైనుంచి వర్షం వస్తే కనుక కింద వాటర్ కారిపోతాం, గోడలంతా కూడా పైన సీలింగ్ అంతా కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి పోలీస్ స్టేషన్. అదేవిధంగా కొత్త కాలంగా కూడా పక్కన ఉన్నటువంటి సబ్ స్టేషన్ కూడా మూతపడి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని అంతటి మీద కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి కోర్టుకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఆల్రెడీ గతంలో మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఎన్నికల ముందు కూడా కోర్టు బిల్డింగ్ కావాలంటే ఆల్రెడీ కట్టిద్దామని. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుల వెంట టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంటమని రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణలు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం వేకువజామునే సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసి క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
తులాభారాలు, కానుకలు, మొక్కుబడులను సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి శనివారం ఒక్కరోజున భక్తుల ద్వారా ఆదాయం 18,92,462 రూపాయలు లభించినట్లు ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. గత 4 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు వరి నాట్లతో పాటు ఉద్యానవన పంటలు నీట మునగడంతో అధికారులు, నాయకులతో కలిసి కొత్తపేట సభ్యులు బండారు సత్యానందరావు ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో పంటలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటిలో మునిగిన పంటలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అండగా నిలబడి పలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. పొలాల్లో ఉన్న నీటిని బయటకు తొలగించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాయల జగన్నాథం, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహం, దరణాల రామకృష్ణ రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, వరద నీరు తగ్గిన వెంటనే నష్టాలపై గణన చేపడతామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో శనివారం వరద బాధితులను ఆయన శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమారులతో కలిసి పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్థసారథి వేలూరుపాడు మండలం మేడిపల్లి గ్రామ సచివాలయంలో అధికారులతో వరద పరిస్థితిపై సమీక్షించి మాట్లాడారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులతో పాటు గ్రామాల్లో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందించాలని అన్నారు. వరద నీరు పూర్తిగా తగ్గే వరకు బాధితులు కేంద్రాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సహాయ కేంద్రాల వద్ద వైద్య శిబిరంతో పాటు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని చెప్పారు. అనంతరం మేడిపల్లిలోని నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ను వారు పరిశీలించారు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం, ఎందుకంటే అనుకోని విపత్తులు వచ్చేసి చాలా నష్టపోయారు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషంగా మాట్లాడినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్. ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే 8 విలేజెస్, ప్రతి విలేజ్కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్లో కూడా ఈ మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే రారు. ఇది ఊరు ఉంది మేడేపల్లి విలేజ్ ఉంది. మేడేపల్లి విలేజ్కి 3-4 హ్యామ్లెట్స్. సో ఆ హ్యామ్లెట్స్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ మేకలు, వాళ్ళ పురుషులు వచ్చి తింటారని ఎక్కడ చేస్తారు. మీరు ఇక్కడ ఉండేసేసి కాబట్టి హ్యాబిట్స్ కింద వెహికల్ పెట్టుకుని మీరు అక్కడే మీరు సర్వ్ చేసే విధంగా ఆలోచించారు. సో మీరు ఇప్పుడు 8 విలేజెస్ ఉన్నాయి, ఎవరు ఇన్ఛార్జ్ పెడతారు, దాని ఫుడ్కి ఎవరు దీనికి ఇన్ఛార్జ్? ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ, స్థానిక ఆర్డీఓ కె అద్దయ్యలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాత ఉభయ గోదావరి జిల్లాల్లో టారెత్తిస్తున్న టమాటా ధరలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు, ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్. చంద్రబాబు సమర్థవంతమైన పాలన సహించలేకే రాష్ట్రపతి పాలన కావాలని కోరుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించిన తణుకు దేశం అధ్యక్షులు కలగర. తణుకులో ఘనంగా ప్రపంచ చదరంగ దినోత్సవం, చెస్ క్రీడతో విజ్ఞానాన్ని పెంచుకోవాలని హితవు పలికిన సిసి స్కూల్ ఉపాధ్యాయులు. మహా ఉగ్ర రూపం దాల్చిన ఎర్రకాలువ, 2-3 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద నీరు, ఏం చేయాలో తెలియని ప్రజలు రక్షణ చేకూర్చాలని విజ్ఞప్తి. వరద ఉధృతితో ముంపు బారిన పడ్డ నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పంట పొలాలు,
పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొవ్వూరులో వరద నీటితో మునిగిన కోర్టు, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. వరదను సైతం లెక్క చేయకుండా వాడపల్లి వెంకన్నను దర్శించి భక్తిని చాటుకున్న భక్తులు యథావిధిగా ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు. కొత్తపేట నియోజకవర్గంలో నీట మునిగిన ఉద్యాన పంటలు, పెరిగిపోయిన పూలు పళ్ళు రేట్లు పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే సత్యానందరావు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం, ఏలూరులో హామీ ఇస్తూ ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.